ఈ రీ ఎంట్రీ పర్మనెంట్ హౌస్‌మేట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 'భరణియ', 'శ్రీజాని' పక్కన పెట్టేసి, యాక్చువల్లీ ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ కాలేదు కాబట్టి 'శ్రీజ' రీ ఎంట్రీ కోసం అడిగారు. అది. 'భరణి' రీ ఎంట్రీ కోసం ఎవ్వరు అడగలేరు. ఎందుకంటే ఆయన ఆడియన్స్ పోల్ ద్వారానే, ఓటింగ్ ద్వారానే ఎలిమినేట్ అయిపోయాడు. ఇప్పుడు ఇక్కడ సరే ఇద్దరికి ఛాన్స్ ఇచ్చా ఫెయిర్‌గా. ఛాన్స్ ఇచ్చినప్పుడు గేమ్స్ కూడా అలానే పెట్టాలి కదా! ఆ! ఫస్ట్ గెలిచే గేమ్‌నేమో డిస్‌క్వాలిఫై చేసేసినావు. సెకండ్ ఏమో ఆయన ఇంజ్యూర్డ్ అయ్యిండని తెలిసి ఇక మీద గేమ్స్ కూడా సరిగ్గా ఆడలేని చెప్పి సబ్స్టిట్యూట్ పెట్టి మరీ ఆడిపించావు. ఎందుకంత బయాస్డ్? ఆ! ఆడిపిచ్చి గెలిపించినావు. బయట ఓటింగ్ పోల్. 3 డేస్ గేమ్స్ అయితే 1 డే ఓటింగ్ పోలా. అది సెపరేట్‌గా. అది సగం మందికి తెలుసు, సగం మందికి తెలీదు. ఆ! అసలు ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత కరెక్ట్‌గా ఉందనేది కూడా ఎవడికి తెలీదు. మీకు నచ్చిన కంటెస్టెంట్‌కి సంబంధించినట్టే గేమ్ పెట్టిర్రు. బయట కూడా మీకు ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకే ఓటింగ్ ఎక్కువ వచ్చిందని ప్రూవ్ చేపిచ్చిర్రు. అనవసరంగా బల్లి బకరాన్ చేసి ఓట్స్ ద్వారా ఎలిమినేట్ అవ్వాలి అని చెప్పిన ఈమెని ఓట్స్ ద్వారా ఎలిమినేట్ అయ్యామని చెప్పి ఏవి కూడా నేను చూసుకోలేదని చెప్పినందుకు రేపొద్దున సాటర్డే రోజు ఏవి కూడా చూపించేసి పంపించేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఒకటి ఈగో కింద తీసుకురు, ఒకటేమో ఎట్లైనా భరణిని ఇంట్లో పెట్టాలని ఫిక్స్ అయిపోయారు. అంతేగా. దీనిపైన మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.